కేతన, ఒకసారి కార్డ్ తీసుకెళ్లి రాహుల్కి చూపించమ్మా. వాడు కూడా ఓకే అంటే మనం ఇదే ఫైనల్ చేసుకుందాం. అత్తయ్య, మీరేదంటే దానికి రాహుల్ ఓకే అంటాడు. మళ్ళీ అలాంటప్పుడు రాహుల్ అడగడం ఎందుకు? మీరే ఒక డెసిషన్ తీసేసుకోండి. అలా కాదమ్మా, ఇది వాడి పెళ్లి విషయం, వాడి జీవితానికి సంబంధించిన విషయం. ప్రతిదీ వాణ్ణి అడిగే నిర్ణయాలు తీసుకుందామని నేను అనుకుంటున్నాను. అయినా ఇందులో ఏముంది, ఒక మాట అడిగితే సరిపోతుంది కదా. వాడికి నచ్చితే అదే ఫైనల్ చేద్దాం, నచ్చకపోతే మరొకటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సరే, నేను కార్డ్ చూపించేసి వస్తాను. అత్తయ్య గారు, ఈ కార్డ్ ఎలా ఉందో చూడండి. ఇది కలరు బాలేదు, డిజైను బాలేదు లలిత. ఏంటి ఇలా సెలెక్ట్ చేస్తున్నావు నువ్వు? నీ సెలక్షన్ పిత్తమ్మకి నచ్చితని తెలుసు కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకు ఎక్కబడతావు? సైలెంట్ గా కూర్చోకుండా. నాకు కేతనతో కొత్త జీవితం మొదలవుతుంటే నేను అభి గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను? నేను కేతన సంతోషాన్ని చూడకుండా అభి బాధని ఎందుకు గమనిస్తున్నాను? అంటే నాలో మార్పేమైనా మొదలైందా? అభి గురించి అవసరం కన్నా ఎక్కువ ఆలోచిస్తున్నానా? అవును, ఇంతకు ముందెప్పుడు ఆలోచించనంత ఎక్కువగా అభి గురించి ఆలోచిస్తున్నాను. ఇదంతా ఎందుకు జరుగుతోంది? అమ్మ కోసం అభి నిప్పుల్లో నడిచినందుక? అమ్మ ఆరోగ్యం కోసం అభి కేర్ తీసుకున్నందుక? కుటుంబం కోసం అభి ఎక్కువగా ఆలోచిస్తుందని అనిపించినందుక? నా చిన్ననాటి స్నేహితురాలైన కేతన కన్నా నేను ఎప్పుడు అసహ్యించుకునే అభికి ఎందుకింత విలువిస్తున్నాను? హలో సార్, వాట్సాప్. ఏంటి సార్, ఎక్కడో శూన్యంలో బుర్ర పెట్టి తెగ ఆలోచిస్తున్నట్టున్నారు? అదేం లేదు కేతన. రాహుల్, నా కళ్ళల్లోకి సూటిగా చూడు. నువ్వేమో ఏమీ ఆలోచించడం లేదని అంటున్నావు. నీ కళ్ళేమో నన్ను కాకుండా మరో ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంత లోతుగా ఏం చూస్తున్నావు రాహుల్? చూసావా, నేను అడగగానే సమాధానం చెప్పకుండా చూపు తిప్పుకుంటున్నావంటే ఖచ్చితంగా నువ్వు దేని గురించో ఆలోచిస్తున్నట్టే. చచా, అదేం లేదు కేతన. ఇంతకీ ఏంటి విషయం? రాహుల్, ఇదిగో, ఇది మన వెడ్డింగ్ కార్డ్ మోడల్. మా అందరికి ఇది బాగా నచ్చింది. నీకు కూడా నచ్చితే అత్తయ్య ఈ కార్డే సెలెక్ట్ చేద్దామని చెప్పారు. చూడు ఎలా ఉందో చెప్పు. మీ అందరికీ నచ్చితే అదే ఓకే చేయండి కేతన. రాహుల్, మా ఇష్టం ఉంటే సరిపోతుందా? నీ ఇష్టం కూడా ఉండాలి కదా. అన్నిసార్లు మనకిష్టం వచ్చినట్టే జరగాలని ఉండదు కదా. ఏంటో రాహుల్, అప్పుడప్పుడు ఏదో వైరాగ్యం వచ్చిన వాళ్ళగా మాట్లాడతావు. ఓకే ఫైన్, ఒక్కసారి నన్ను హక్ చేసుకో. ఆ వైరాగ్యం అంతా నిమిషంలో ఎగిరిపోతుంది. కేతన, ఇఫ్ యు డోంట్ మైండ్, గివ్ మీ సమ్ స్పేస్. ఇట్స్ ఓకే. బాగా టైర్డ్ అయినట్టున్నావు. నీకు కూడా ఈ కార్డే నచ్చిందని అత్తయ్య గారికి చెప్తాను. ఓకే, టేక్ కేర్.